ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఈ లోకాన్ని దేవుడు యుద్ధాలతో కాపాడుతాడా, లేదా ఏమీ మాట్లాడకుండా ఏమీ అడగకుండా ప్రపంచం మొత్తం తన వెన్నుముక్కపై మోసిన నిశ్శబ్దంగా నిలబెడతాడా? ఒకసారి ఆలోచించండి. యుద్ధం చేస్తే అందరికీ కనిపిస్తుంది, అద్భుతం చేస్తే చప్పట్లు వస్తాయి, కానీ భారం మోయడం ఎవ్వరికీ కనిపించదు. అలాంటి కనిపించని త్యాగమే కూర్మావతారం. ఇది విష్ణుమూర్తి యొక్క రెండవ అవతారం. ఇది గర్జనల కథ కాదు, రక్తపాతాల కథ కాదు. ఇది ఒక ఓర్పు, బాధ్యత, బుద్ధి కథ. ఒకానొక కాలంలో దేవతలు తమ శక్తిని కోల్పోతారు. దుర్వాస మహర్షి శాపం వల్ల బలహీనుల్ని చేసింది. అదే అవకాశంగా తీసుకుని అసురులు స్వర్గాన్ని ఆక్రమిస్తారు. ధర్మం ఓడిపోయినట్టే అనిపించింది. అప్పుడు దేవతలందరూ కలిసి విష్ణుమూర్తిని ఆశ్రయించారు. వాళ్ళు కోరింది ఒకటే, యుద్ధం. కానీ విష్ణువు యుద్ధం మార్గం చూపలేదు. ఆయన అన్నమాట, సముద్ర మథనం చెయ్యండి, అమృతం వస్తుంది, కానీ ఆ అమృతానికి ముందు విషం వస్తుంది అని చెప్పారు. ఇంకా మందర పర్వతాన్ని తీసుకొచ్చారు. వాసుకి నాగుని తాడుగా వేశారు. మదనం మొదలైంది, చిలకడం స్టార్ట్ అయింది. మందర పర్వతం ఆ సముద్రంలో మునిగిపోయింది. ఆ బరువుకి ఆగలేకపోయింది. ఇంకా ఆ మదనం స్టార్టింగ్ లోనే ఆగిపోయింది. ఇది ఇంకా అసాధ్యం అని అనుకున్నారు. అప్పుడే విష్ణువు ముందుకు వచ్చారు. ఏ ఆయుధం లేదు, ఏ ఆగ్రహం లేదు. తనే ఒక మహాకూర్మంలా, ఒక పెద్ద తాబేలులాగా మారి సముద్రం అడుగున నిలబడి తన వెన్నుముకపై మందర పర్వతాన్ని మోసాడు. ఇక్కడే ఈ అవతారం అసలు అర్థం మీకు తెలుస్తుంది. ప్రపంచం ముందుకు కదలాలి అంటే ఎవరో ఒకరు నిశ్శబ్దంగా బాధ్యత తీసుకోవాల్సిందే. మదనం మొదలైంది. దేవతలు వాసుకి నాగు యొక్క తోక పట్టుకున్నారు, అసురులు తల పట్టుకున్నారు. కాలం గడిచింది. మదనం బలంగా సాగింది. అప్పుడే హలాహలం అనే విషం బయటకు వచ్చింది. ఈ విషం ముల్లోకాలను కాల్చేసేంత ప్రమాదకరమైన విషం. అందరూ దాన్ని చూసి చాలా భయపడ్డారు. పరమశివుడు ఈ ప్రదేశంలో ముందుకు వచ్చి ఆ విషాన్ని తాగి తన కంఠంలో నిల్చుకున్నాడు. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. మదనం ఆగలేదు. లక్ష్మీదేవి వచ్చింది, కామధేనువు వచ్చింది, ఐరావతం వచ్చింది. చివరికి ధన్వంతరి అమృత కలశంతో బయటకు వచ్చాడు. అమృతం కనిపించిన వెంటనే అసురుల లోభం బయటకు వచ్చింది. మాట తప్పారు. బలంతో లాక్కోవాలని చూశారు. అప్పుడే విష్ణుమూర్తి మోహిని అవతారం తీసుకున్నారు. అందమైన రూపంతో అమృతాన్ని పంచుతున్నారు. దేవతలకు అమృతం దక్కింది, అసురులకు దక్కలేదు. ఇక్కడితో కథ అయిపోయినట్టే అనిపిస్తుంది. కానీ ఇక్కడే మన మనసులో ఒక రెండు గట్టి ప్రశ్నలు అయితే వస్తాయి. ఫస్ట్ది, అసురులు తల దగ్గరే పట్టుకున్నారు, దేవతలు తోక దగ్గర పట్టుకున్నారు. అసలు ఇలా చేయడం కరెక్టేనా? ఇది నిజంగా జరిగిన సంఘటన కాదు. ఇది ఒక ప్రతీక. తల అంటే అహంకారం, ముందుండాలన్న ఆవేశం, నాకే ఎక్కువ రావాలి అన్న భావన. తోక అంటే ఓర్పు, విధేయత, సహనం. అసురులు ముందుండాలని తలపట్టుకున్నారు. అక్కడే విషం వచ్చింది, అక్కడే బాధ వచ్చింది. విషం తగిలిన వాళ్ళకి అంత అగ్ని జ్వాలలు వచ్చినా గాని గోల చేయలేదు. వాళ్ళని కట్టి పడేసింది ఒక్కటి ఆశ. ఇంకొంచెం ఓపిక పడితే అమృతం మనదే అనే ఆశ వాళ్ళని మౌనంగా ఉంచింది. పురాణం ఇక్కడ మనకు మన మనసుకు పనిచేసే విధానం చెప్తుంది. మనిషి ఎక్కువగా బంధించబడేది తాళ్లతో కాదు, ఆశలతో. దేవతలు తోక పట్టుకున్నారు. అది తెలివ కాదు, అంతకంటే అది ముఖ్యంగా వినయం. అందుకే అమృతం వాళ్ళకే దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, విష్ణుమూర్తి మోహిని అవతారం వేసుకొని అలా అసురులను మోసం చేయడం మరి కరెక్టేనా? అసలు దేవుడు మోసం చేయడం ధర్మమా? ముందుగా ఒక సింపుల్ విషయం, అసలు మోసం అంటే ఏంటి? నిజాన్ని దాచడమా, లేదా తప్పు ఉద్దేశంతో ఇతరులను నాశనం చేయడమా? ఇప్పుడు అసురుల వైపు చూద్దాం.
వాళ్ళు ముందేం చేశారు? సమానంగా పంచుకుందామని చెప్పిన వాటిని చివరికి బలంతో దోచుకోవాలని వాళ్ళు చూశారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అధర్మంతో దోచుకునే వాడిని యుద్ధం చేసి చంపటం ధర్మమా, లేక రక్తపాతం లేకుండా ఆపడం ధర్మమా? మోహిని అంటే అబద్ధం కాదు, మోహిని అంటే మాయ. మాయ అంటే మనలో ఉన్న లోభం మనకే కనిపించకుండా చేయడం. విష్ణువు అసురులకు ఒక కొత్త తప్పుని నేర్పించలేదు, వాళ్ళలో ఉన్న తప్పుని వాళ్ళ ముందే పెట్టారు. ఇక్కడ ఒక ఉదాహరణ, దొంగను పట్టుకోవడానికి పోలీస్ వేషం మార్చుకుంటే అది మోసమా న్యాయమా? న్యాయమే కదా. అందుకే మోహిని అవతారం అధర్మాన్ని బయట పెట్టిన ఒక పరీక్ష. కూర్మావతారం మనకిక్కడ ఒకటే చెప్తుంది, ఈ ప్రపంచం నిలబెట్టింది యుద్ధాలు కాదు, అద్భుతాలు కాదు, గర్జనలు కాదు, నిశ్శబ్దంగా మోసిన ఒక భారం. ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న, మీకోసం కాదు, మీ మనసు కోసం. మీ జీవితంలో ముందుండాలని తలపట్టుకుంటారా, లేదా ఎవరూ గమనించకపోయినా కూర్ముడిలాగా భారం మోస్తున్నారా? గుర్తుంచుకోండి, చప్పట్లు అందుకునేది యుద్ధం, కానీ ప్రపంచాన్ని నిలబెట్టేది మాత్రం నిశ్శబ్ద త్యాగమే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో నచ్చితే మా ఛానల్ తెలుగు నాలెడ్జ్ ఫ్యాక్టర్స్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాగే మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.